శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. పీపీపీ మీద వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? ఇప్పుడు కోటి సంతకాలు తీసుకోండి. కోటి సంతకాల దగ్గర నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే దీన్ని వ్యతిరేకించడమే కాకుండా వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతాను కాబట్టి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ప్రజల్లో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? అంతకు ముందు కూడా ఉన్నాయి. ఈ పీపీపీ విధానం అనేది ఇప్పుడే కొత్తేం కాదు. అంతకు ముందు కూడా ఉంది. మరి ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? వైఎస్ఆర్‌సీపీ దీన్నే ఎందుకు పట్టుకుంటున్నారు? కోటి సంతకాలు అంటున్నారు, గవర్నర్‌ని కలుస్తున్నారు, లేకపోతే ఇంకోటో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఏంటి అసలు? పూర్తి డీటెయిల్డ్‌గా అసలు ప్రజల్లో ఉన్నటువంటి ఏమన్నా అపోహలుంటే అవి నివృత్తి చేయండి. గారు, ఇప్పుడు ఈ 17 కాలేజీలు కట్టక ముందు, లేకపోతే ఆ కాలేజీల్లో వచ్చేటువంటి జనరల్ హాస్పిటల్స్ రాకముందు పేదలకు ఇప్పుడు వైద్యం అందట్లేదండి. అదే ఆరోగ్యశ్రీ ఉందిగా. అదే నేను అనేది సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. పేదలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకి సరైనటువంటి సేవలు అందవు అనేటువంటి దాంట్లో ఆయన చెప్పేది 2 పాయింట్లు ఏంటి? ఒకటి, మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఉంటే పేద విద్యార్థులకి, మెడికల్ విద్యార్థులకి సీట్లు దక్కవు. అది పచ్చి అబద్ధం. అది ప్రైవేట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా వాళ్ళకు ఉండేటువంటి కోటా వాళ్ళకు ఉంటుంది. మెరిట్ మీద ఉండేవాళ్ళని ఎవరు కాదనలేరు. రెండవది, వైద్య సేవలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే బాగా జరుగుతాయి. పేదవాళ్ళకి వైద్యం అందకుండా చేస్తున్నారు. ఇది రెండో ఆరోపణ. దీన్నే మనం ఈ రెండింటి మీదే స్టిక్ ఆన్ అవుదాం అంజీ గారు. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో సరైనటువంటి వైద్యులు సరిగ్గా పనిచేయట్లేదని, లేకపోతే సౌకర్యాలు సరిగ్గా లేవని, బిల్డింగులు సరిగ్గా లేవని, ఎక్విప్మెంట్ అనేటువంటి సరిగ్గా లేదనేటువంటి ఉద్దేశంతోటే కదా రాజశేఖర రెడ్డి గారు మన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది. అంతే కదండి. అవునండి. ప్రైవేటు వైద్యానికి కూడా మేము గవర్నమెంట్ పే చేస్తుంది ఆరోగ్యశ్రీ పథకంలో అని దాని అర్థం ఏంటి? అక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే కదా. ప్రభుత్వం కరెక్ట్. అటు ప్రైవేటు వైద్యశాలలు రెండు కలిసి ఆరోగ్యశ్రీ పథకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకునే పథకాల్లో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చినట్లు ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే కూడా నీ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కాలేజీల్లో చదివే వాళ్ళకి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? అది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఎందుకంటే నీ దగ్గర సరిపడా కాలేజీలు లేవనో, లేకపోతే సరిగ్గా పాఠాలు చెప్పేటువంటి లెక్చరర్లు లేరు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రైవేట్ వాళ్ళకు నువ్వు ఫండింగ్ ఇస్తున్నావు. ఇది మీ నాన్నగారి టైం నుంచి కొనసాగుతూ వస్తున్నప్పుడు అప్పుడు లేని అభ్యంతరము ఇప్పుడు నువ్వు కట్టానని చెప్తున్నటువంటి 17 కాలేజీల్లో ఏం కట్టావు, ఎంత కట్టావు, ఎలా కట్టావు అనేటువంటిది క్లియర్గా అన్ని ఛానల్స్ వాళ్ళు చూపించారు. 3వ 4వ కాలేజీలు ఫినిషింగ్ దశలో ఉంటే మిగతావన్నీ పునాదుల్లో కాలమ్స్ లెవెల్లోనే ఉన్నాయి. కట్టని కాలేజీని కట్టేసినట్టుగా ప్రచారం చేస్తూ వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక గోబెల్స్ ప్రచారానికి తెరతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అజ్ఞానాన్ని, అలాగే తన అబద్ధాలని ఏ రకంగా చెప్పగలడు, నిజాలుగా నమ్మించడానికి అతను చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి ఈ 2 విషయాలు ప్రజలకి క్లియర్గా అర్థమైనాయి. తర్వాత ప్రభుత్వం క్లియర్గా చెప్తాంది, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవి నడుస్తాయి, మేము పెట్టినటువంటి పారామీటర్స్, మేము ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగానే వీళ్ళు నడుపుతారు అనేటువంటిది క్లియర్గా చెప్పినప్పటికీ నిర్మలా సీతారామన్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్తే ఆవిడ క్లియర్గా తలంటి పంపించారు. అసలు మీకు దీని అర్థం తెలుసా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ ఎలా చేసినట్టని ఆవిడ చెప్పారు. అలాగే వీళ్ళ అనుచరులు కొంతమంది దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అదే ఉంది, దీంట్లో తప్పే ఉంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎలాగోలా కాలేజీలు పూర్తి చేసి వాళ్ళకి సౌకర్యాలు, విద్యార్థులకి సీట్లు అందిస్తుంటే మీరెందుకు మోకాళ్ళు పెడుతున్నారని అక్కడ చీవాట్లు పెట్టి పంపించారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరంలో ఏది సరైనటువంటి
టాపిక్ కానీ విషయం కానీ ఇది దొరకల ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి. ఇదేదో దొరికేసింది అన్నటువంటి ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే దీన్ని మ్యాగ్నిఫై చేసి బ్రహ్మాండంగా నిన్న మీటింగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన చెప్తున్నారు భారతదేశంలోనే ఇలాంటి సేకరణ జరగలేదని. అంజీ గారు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, నేను ఇక్కడ రాజకీయ విశ్లేషకుడుగా ఉన్నాం. ఏ ఊళ్ళో అన్నా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరిగినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో మీకు తెలిసిందా? ఉమ్. చాలా నియోజకవర్గాలతో నేను మాట్లాడితే అసలు మా దగ్గర జరగడం లేదు సార్ సంతకాలు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 1,05,00,000 సంతకాలు? అంటే మీరే రూమ్ లో కూర్చొని మీ కార్యకర్తలతోటో మీరే కుడి చేత్తో పొడి చేత్తో పెట్టుకొని వచ్చినటువంటి సంతకాలు. పైగా 1,00,00,000 సంతకాలు సేకరించిన ఎన్ని వ్యాన్లు వస్తాయి అంజీ గారు? ఉమ్. ఒక లారీకి సరిపోతాయా? పోనీ 1,00,00,000 సంతకాలు అనుకోండి. ఆ, దాంట్లో ఆధార్ కార్డు కాపీలు మిగతా ఏమి యాడ్ చేయలేదు కదా, ఓన్లీ సంతకాలే కదా. అవును. దానికి 12, 13 DCM వ్యాన్లు, దానికి ఈయన జెండా ఊపి ఆ పంపించడం. వాళ్ళంతా సైకో బ్యాచ్లన్నీ కూడా గోల గోల గందరగోళం చేసుకుంటూ గవర్నర్ దగ్గరికి వెళ్తాం. ఈయన గవర్నర్ గారికి అవి హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడు. దీని వలన జరిగేది ఒరిగేది ఏంటంటే ఏమీ లేదు. కానీ ఏంటంటే మేమేదో పేదల పక్షాన చేశామనేటువంటి ఒక ఒక నెపంతో ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక అవకాశంగా దీన్ని మలుచుకున్నాడే కానీ ఆ 1,00,00,000 సంతకాలు అనేటువంటివి ఎంత జెన్యున్ గా జరిగింది అనేటువంటిది కామన్ మ్యాన్ కూడా నిన్న వాళ్ళ ఢిల్లీ రాగానే అతని వెనకాల లేనటువంటి వాళ్ళందరినీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అమ్మా ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ కనెక్ట్ ఏమనండి రమ్మన్నారు వచ్చారా? టీపీపీ అంటే మీకు తెలుసా అంటే అసలు ఏం తెలియదండి మాకు. దాన్ని వ్యతిరేకిస్తున్నారంటే దాన్ని వ్యతిరేకించట్లేదండి. తెలియదు అంటున్నారు అంటే పోగేసి డబ్బులు ఇచ్చి చేసిన జనాన్ని తీసుకొని వెనకాల వేసుకొని వచ్చి ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని అతని రాజకీయ అజ్ఞానాన్ని మరోసారి తెలియజేయడం తప్పితే దీంట్లో ఏం లేదండి. అండ్ ఇంకోటండి ఆయన జగన్ గారు అంతకు ముందు కూడా ప్రీవియస్ కూడా వార్నింగ్ ఇస్తానే ఉన్నారు. మొన్న కూడా వార్నింగ్ ఇచ్చారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఎవరైనా ముందుకు వస్తే మట్టి ఊరుకునేది లేదు, సహించేది లేదని చెప్పేసి తీవ్రంగా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇదే అభ్యంతరకరమైనటువంటి మాట అంజీ గారు. దీని మీద ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలి. ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతోంది అనేటువంటిది, మెడికల్ సీట్లు వస్తున్నాయి అనేటువంటి దానికి మోకాలు అడ్డటానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలే కాకుండా పెట్టుబడి పెడతాము అనేటువంటి వస్తున్నటువంటి వాళ్ళని కూడా బెదిరించే ధోరణిని మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు అనేటువంటిది నా ఉద్దేశం అంజీ గారు. ఎంత ధైర్యం ఉంటే అంటే దానికి ఒక పద్ధతి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ పీపీపీనే కదండి. మోడీ గారు చాలా ప్రాజెక్ట్స్ పీపీపీ పద్ధతిలో ఇచ్చున్నారు. సో మోడీ గారు ఇచ్చిన వాళ్ళని కూడా ఇతను వ్యతిరేకిస్తున్నాడా? ఆ మాట చెప్పేటువంటి ధైర్యం ఉందా ఇతనికి? కాబట్టి తర్వాత ప్రభుత్వం అనేటువంటిది ఇచ్చేటప్పుడు ఏంటంటే పూర్తి స్థాయి అగ్రిమెంట్లు చేసుకుంటుంది. ఎట్లా పడితే అట్లా వచ్చి నేను పీకేస్తాను ఇది చేస్తానంటే అయ్యేది కాదు. ఇప్పుడు సిఆర్డిఏలో అగ్రిమెంట్స్ చేసుకునే రైతులతోటి కాదు నేను 3 రాజధానులు అంటే దాన్ని తీసేయగలిగాడా? ప్రభుత్వం అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి ఉన్నటువంటి పారామీటర్స్, దానికి ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ గా పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అనేటువంటి లీజ్ రాసుకున్న తర్వాత నేను పీకేస్తాను, నేను జైలుకి పంపిస్తాను అంటే వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ 100 కోట్లు పెట్టే వాళ్ళకి కనీసం అవగాహన ఉండదనుకుంటున్నాడా? ఇతను మూర్ఖుడు, ఇతనికి ఏ రకమైనటువంటి జ్ఞానం లేని అజ్ఞాని అనేటువంటిది వాళ్ళకి తెలీదా? కాబట్టి ఇప్పుడు అమరావతికి నిధులు రాకుండా అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. రాకుండా ఉన్నాయా అంజీ గారు? వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల మీదే కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత మిగతా ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కాబట్టి వచ్చే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతని చరిత్ర ఏంటి, అతనికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి పూర్తిగా తెలుసు కాబట్టి ఇంకా బలంగా వస్తారు వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రం పురోగతి అనేటువంటిది ఎంత స్పీడ్గా ఉందో తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు తెలుసు కాబట్టి 10,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అనేటువంటివి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయాయి. అయితే ఇంకోటి నాగార్జున గారు వీళ్ళు ఏడాదిన్నరలో ఇప్పుడు ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ ఎందుకు ఇంత తీవ్రంగా వీళ్ళు పోరాడుతున్నారు? అంటే ఒకటండి ప్రజల్ని మభ్యపెట్టి గందరగోళం. ఎందుకంటే పీపీపీ అనే విధానం అంటే ఏంటో గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి ప్రభుత్వం వచ్చేటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈయన ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటున్నాడు అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తే ప్రజలని నమ్ముతారు. మీకు మెరుగైన సౌకర్యాలు వైద్యం అందదు అనేటువంటిది మభ్యపెట్టవచ్చు కామన్ మ్యాన్ అనేటువంటి ఒక దురాలోచనతో చేసిందే గాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో చూస్తున్నారు పల్లెటూరులో, వెంటనే దాని మీద మిగతా ఛానల్స్ లో ఏం మాట్లాడుతున్నారు, మనలాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి వాటి గురించి చూస్తున్నారు. కాబట్టి
వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలివిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పే అబద్ధాలన్నింటినీ పక్కన పెట్టి 164 సీట్లు ఇచ్చి కూటమిని తెచ్చుకున్నారు. ఇతను ఇలాంటి అబద్ధాలే ప్రచారం చేస్తారనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి అల్టిమేట్ గా ఇతను ప్రజాదరణ పొందడానికి ఈ డ్రామాలు నేర్చుకున్నాడు. ఎవరు ఆదరణ పొందడానికి డ్రామాలు వేస్తున్నాడో వాళ్ళే తెలివి మీరిపోయినారు కాబట్టి ఇలాంటివి ఏం పట్టించుకోరు. ఇంకా ఇంకా తన కేడర్లు ఇప్పుడు చూడండి, నిన్న జెండాలు పంపించే దగ్గర పెద్ద నాయకులు ఎవరు కనిపించారండి మీకు? ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక విడుదల రజని, వీళ్ళిద్దరు తప్పితే ఎవరు ఉన్నారు అక్కడ? పేరు నాని గారు ఉన్నారు. సో లేదు నాని ఆస్థాన విద్వాంసుడు అనుకోండి. ఉమ్. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమం మొత్తం వచ్చి మోహరించాలి కదా అక్కడ. ఒక్కొక్కళ్ళుగా జారిపోతున్నటువంటి సందర్భంలో ఏంటంటే ఏదో ఒకటి చేసి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి భావంతో చేసిందే కానీ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇట్లాంటి గిమ్మిక్స్ ఏవి వర్కౌట్ కావనేటువంటిది నా భావన.